హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఎప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మన ఇంట్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, మనం వీటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ ఇలా అయితే వాడి చూడండి. నేనైతే ఇంతకుముందు దీన్ని వాడాను, ఇంకా మిగిలింది. ఎలా వాడాను, ఎలా వాడుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. మన దగ్గర ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే రకరకాలుగా ఉంటాయి కదా, మనం మ్యాచింగ్ కోసమని తెచ్చుకుంటూ ఉంటాము. మరి వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశామంటే అవి మనకు అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే చేసి చూడండి, మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు. అలాగే మనకి ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకి కావాల్సినప్పుడు మ్యాచింగ్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇలా బిర్యానీ డబ్బానైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా మీకు నచ్చిన సైజులో. నేనైతే ఇంత సైజు కట్ చేస్తున్నాను. ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అనమాట. మనము షాప్లో కొన్నప్పుడు ఇలాంటి వాటికే పెట్టి వస్తాయి కదా, అందుకని మనం ఇలా కనుక చేసి పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అది కాక మనకి ఇంట్లో ఉండే వాటిని వేస్ట్గా పడేసే వాటితోటే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక ఇనుప కడ్డీ కానీ ఏదైనా సరే ఒకటి వేడి చేసేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ అయితే చేసుకోవచ్చు. ఒక బిర్యానీ డబ్బాకు దగ్గర దగ్గర ఒక 20 దాకా అవుతాయి అన్నమాట. మీకు ఎన్ని కావలిస్తే అన్నీ అయితే చేసేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ని అయితే ఈ హోల్స్లో నుంచి పెట్టేసి వెనకాల దానికి ఉండే మొరను పెట్టేసామంటే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి అన్నీ ఒకే చోట ఉంటాయి. కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడ పెడితే అక్కడ పోతాయనే భయం కూడా ఉండదు, కనిపించవేమో అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఇలా అయితే చేశారంటే చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా మీరు ఎక్కడైనా సరే బాక్సుల్లో కానీ, పర్సుల్లో కానీ, లేదంటే డబ్బాల్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనకి వేస్ట్గా పడేసే వాటితోటి ఇంత బాగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఇయర్ రింగ్స్ని ఎలా జాగ్రత్త పరుస్తారనేది కూడా కమెంట్ చేయండి. చూడండి, ఇలా పెట్టేసి నేనైతే బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కడికైనా పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే రవ్వ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ మామూలుగా స్వీట్ చేసుకోవడానికి కానీ, లేదంటే మనము ఉప్మా చేసుకోవడానికి కానీ బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తాం కదా, దానికి తెచ్చుకుంటూ ఉంటాం. అది పురుగు పట్టకుండా ఇలా ఒక 3 ఎండుమిరపకాయలు వేసి పెట్టేసామంటే ఇంకా ఎన్ని నెలలైనా కూడా పురుగు పట్టదు. నార్మల్గా ఇది తొందరగా పురుగు పడుతుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే టీషర్ట్లు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దేటప్పుడు మడత పెడతా ఉంటాం కదా, కానీ అవి ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటాయి. ఇలా కనుక పెట్టేశారంటే ఎంత చిన్నగా అయిపోతుందో మీరే చూడండి. అసలు టీషర్ట్ అని కూడా ఎవరు గుర్తుపట్టలేరు. అలాగే తక్కువ ప్లేస్లో మనం ఎన్ని బట్టలైనా సరే తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ కింద మర్చేసి తర్వాత పైన ఇలా మర్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టుకుంటూ వచ్చేసి కింద మడిచాం కదా, దాన్ని ఇలా రివర్స్ చేసామంటే చూడండి అసలు ఇది చిన్న కర్చీప్ మాదిరి అయిపోయిందనమాట. మనకి అసలు ఇది టీషర్ట్ అని కూడా ఎవ్వరు అనుకోరు, ఎంత చిన్నగా అయిపోయిందో. ఇలా చిన్నగా మర్చుకున్నామంటే మనకి ఎన్ని జతలు కావాలన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది. బ్యాగ్లో, చిన్న బ్యాగ్లో కూడా ఎక్కువ బట్టలను పెట్టుకోవచ్చు. అలాగే తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ఉందండి కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూడండి, మనం ఎప్పుడైనా మగవాళ్ళు ఇలాంటివి షేవింగ్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఇలా షేవింగ్ కిట్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సుల్లో వస్తూ ఉంటాయి కదా, ఈ బాక్సును వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగము. చూడండి, అదీ కాక ఇది చాలా గట్టిగా కూడా ఉందన్నమాట. ఇలా చాలా గట్టిగా ఉండేదాన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు. మన ఇంట్లో ఆయిల్ డబ్బాలు, అలాగే ఇలా ఆముదంవి కానీ ఇంకా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా, మనం ఇలా ఆయిల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన డ్రెస్సింగ్ టేబుల్ పైన డైరెక్ట్గా పెట్టేసామంటే అది ఒక్కొక్కసారి ఉలికినప్పుడు మనకి
మనకి జిడ్డుగా అయిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అలాగే మనం కిచెన్లో కూడా ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకున్నామంటే మనకి చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా జిడ్డు కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వంట సోడాని అయితే వేయండి. వంట సోడాని వేసేసి దాంట్లో కొద్దిగా పసుపును కూడా వేయండి. పసుపు వంట సోడా రెండింటిని బాగా కలిపేసేయండి. ఇది ఎందుకు పనికి వస్తుందంటే ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఎక్కడ చూసినా చీమలే తిరుగుతూ ఉంటాయి. మనకి చీమలతో విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అన్నం పెట్టినా ఏది పెట్టినా లేదంటే ఇలా గుమ్మాలకి మొత్తం మట్టినంతా తెచ్చేస్తూ ఉంటాయి బయటికి. మరి ఈ రెండింటిని ఇలా వంట సోడాని అలాగే పసుపు కలిపేసేసి ఇలా వేసామనుకోండి, ఇంకా అసలు చీమలు అనేది ఆ దరిదాపులకు కూడా రావన్నమాట, పారిపోతాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఒక్క చీమ కూడా ఉండదు, అసలు రాదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, మనము కీస్ను వాడుతూ ఉంటాం కదా, మనం ఇంటికి తాళం వేసినప్పుడు కీస్కు కీ చైన్ పోయింది అని అంటే ఇలా పెట్టేసుకున్నామంటే ఎక్కడైనా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఒక్కోసారి కనిపించదు. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చేతితో పట్టుకోవాలన్నా పడిపోతుందనే భయం కూడా ఉంటుంది. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని రబ్బర్ బ్యాండ్కి ఇలా నేను చూపించినట్టుగా వేసేసామనుకోండి, కీ చైన్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇంట్లో ఉన్న వాటితోటి కీ చైన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళి కొనాల్సిన పని లేకుండా. అలాగే ఇది చాలా అందంగా కూడా ఉంటుంది. లేడీస్కి అయితే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. కీ చైన్కి మంచి రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసుకొని తయారు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ని అయితే తీసేసుకోండి. తర్వాత ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి దూర్చేసి ఈ విధంగా దూర్చామంటే ముడి పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతాము అంటే, మనం ఒక్కోసారి ఏదైనా డ్రెస్ డబల్ షేడింగ్ ఉండేది వేసుకున్నాం అనుకోండి, 2 కలర్స్ ఉంటాయి కదా, అలాంటిది వేసుకున్నప్పుడు ఇలా మీకు ఏ కలర్స్ అయితే డ్రెస్ ఉంటుందో ఆ కలర్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని తర్వాత ఇలా జడకు వేసుకున్నామంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నేను చేతికి వేసుకొని చూపిస్తున్నాను, ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ మనం తీసేసేటప్పుడు కూడా ఈజీగా తీసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా సమ్మర్ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ బియ్యాన్ని అయితే కొనుక్కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు సంవత్సరం పాటు. మరి బియ్యాన్ని కొన్నప్పుడు అవి మంచివా కాదా అనేది తెలుసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే కొన్ని బియ్యాన్ని ఇలా బర్నర్ పైన వేయండి. ఇలా బర్నర్ పైన వేసేసి స్టవ్ అయితే వెలిగించేసేయండి. ఇలా వెలిగించామంటే అవి మంచి బియ్యము అయితే కాలుతాయి, కానీ ఎంత కాలినా అవి మొత్తం బూడిద అయిపోతాయి. కానీ అవి మనకి ప్లాస్టిక్ వాసన కానీ లేదంటే కరిగిపోవడం కానీ అలా జరగదనమాట. అది కాలిపోయినా సరే ఇలా ఒత్తామంటే చూడండి, ఇలా ఇరిగిపోతాయి, లేదంటే మెత్తగా ఇలా పొడిగా అయిపోతాయి అన్నమాట. ఇలానే అవుతాయి కానీ కరిగి లేదంటే దానికి అతుక్కొని పోవు అనమాట. ఈ టిప్ని ట్రై చేశారంటే మనకి ఒరిజినలా కాదనేది తెలుసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బయట నుంచి మార్కెట్ నుంచి నెయ్యి తెచ్చుకుంటాం కదా. నెయ్యి తెచ్చుకున్నప్పుడు నెయ్యి ఫ్రెష్గా ఉండాలి అన్నా, అలాగే ఇలా గడ్డగట్టి ఉంటుంది కదా నెయ్యి, ఇలా గడ్డగట్టిన దాన్ని మనము ఈజీగా తీసుకోవాలన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి నెయ్యి అనేది చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఒక స్పూన్ అయితే వేడి చేయండి. ఆ నెయ్యి డబ్బాలో పట్టే స్పూన్ని ఇలా వేడి చేసామంటే మనం ప్లాస్టిక్ డబ్బాని ఎలాగో వేడి చేయలేం కాబట్టి ఇలా స్పూన్ వేడి చేసేసి ఇలా చూడండి తీసుకున్నామంటే నెయ్యి అనేది వచ్చేస్తుంది అనమాట. నెయ్యి కరిగి వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి. ఇవి వాటర్లో కొద్దిగా హనీ అయితే వేయండి, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా. ఈ వాటర్ ఎందుకు అని అంటే చాలామంది డైటింగ్ ఉంటూ ఉంటారు కదా. మనకి డైటింగ్లో ఉన్నప్పుడు తొందరగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, అలాగే శక్తి కూడా ఉండదన్నమాట. లేదంటే బయటికి వెళ్ళేసి వచ్చామనుకోండి పూర్తిగా నీరసపడిపోతాము. అలాంటప్పుడు ఇలా కొద్దిగా వాటర్లో హనీ కలుపుకొని తాగేసామనుకోండి మనకు నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది అనమాట. వెంటనే మనకి శక్తి అనేది వచ్చేస్తుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం దోసపిండి ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే కొద్దిగా పుల్లగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మరి దోసపిండి స్మెల్ రాకుండా ఉండాలి, పుల్లగా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనకి దోసపిండి అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మనం పిండి ఎంతైతే తీసి పెట్టుకుంటామో ఆ పిండి ఎక్కువగా ఉందంటే 2 తమలపాకులు వేయండి. కొద్దిగా ఉందంటే ఒక తమలపాకుని ఇలా బోల్లి చేసి పెట్టేసామంటే మనకి దోసపిండి అనేది ఎన్ని రోజులున్నా పులియకుండా ఉంటుందన్నమాట. అలాగే పులుపు రాదు, ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి, మనమైతే బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా బాటిల్స్లో. మరి మనం వాటర్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ అనేది తొందరగా వేడెక్కకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, మనం బయటికి డైరెక్ట్గా తీసుకెళ్ళామంటే 5 నిమిషాలకే నీళ్ళు అనేది వేడెక్కిపోతాయి అనమాట. అలా వేడెక్కకుండా మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా చల్లగా ఉండాలి అని అంటే ఇలా ఒక మనకి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక నాప్కిన్ అయితే ముంచేసేయండి. ముంచేసి వాటర్ పూర్తిగా పిండకుండా కొద్దిగా తడి అలానే పెట్టేసి తర్వాత ఆ క్లాత్లోనే వాటర్ బాటిల్ని పెట్టేసి ఇలా చుట్టేసేసేయండి. ఇలా చుట్టేసేసి ఇప్పుడైతే దీనికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నామంటే అది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా నేనైతే ఒకటి పైన ఒకటి కింద వేసేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ఎన్ని రోజులున్నా ఎన్ని గంటలున్నా కూడా మనకి తొందరగా వేడెక్కదనమాట. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసామంటే క్లాత్ కూల్ అవుతుంది, బాటిల్ కూడా కూల్ అవుతుంది. కాబట్టి మనం బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు అసలు ఎండ అనేది తగలదు, అది కూల్ ఉంటుంది. కాబట్టి ఎండ తగలకపోవడం వల్ల మనకి వాటర్ అనేది చాలా వరకు చల్లగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మామూలుగా పెరుగులో ఒక్కసారి కలిపామంటే ఇలా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. మనం దేంట్లోనైనా వేసుకోవాలి, లేదంటే ఫేస్ ప్యాక్లకు వేసుకోవాలి అని అంటే పెరుగు డైరెక్ట్గా అలాగే వేస్తే వాటర్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వాటర్ అంతా పోవాలి, పెరుగు గట్టిగా గడ్డలాగా ఉండాలి అని అంటే ఇలా మనకి ఎంత పెరుగు కావాలనో అంత పెరుగును టీ ఫిల్టర్లో అయితే వేసేసుకోండి. ఒక్కొక్కసారి వంటలకు కూడా మనం పెరుగు గట్టిగా ఉండేది కావాలని అనుకుంటూ ఉంటాము, ఏదైనా ఫ్రై చేసుకోవడానికి అలాంటప్పుడు. అందుకని ఇలా కనుక మనము పెరుగును ఇలా ఒక టీ ఫిల్టర్లో వేసేసి తర్వాత ఆ వాటర్ పోయేటట్టుగా పెట్టేసామంటే ఒక 5 నిమిషాలు మొత్తం వాటర్ అంతా పోయి ఇలా గట్టిగా అయితే అయిపోతుందన్నమాట పెరుగు. ఇంకా దీంట్లో నుంచి అసలు వాటర్ అనేది రాదు. మనం ఫేస్ ప్యాక్లకు కానీ, లేదంటే హెయిర్స్ కానీ, లేదంటే ఏదైనా పకోడీ అలాంటివి చేయాలన్నప్పుడు పెరుగు వేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి వాటర్ రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా. తమలపాకులు పల్లెల్లో అయితే రోజు దొరకవు, సిటీలో అయితే రోజు దొరుకుతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. మరి పల్లెల్లో ఉన్న వాళ్ళు టౌన్కి వచ్చినప్పుడు ఒకేసారి తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేశారంటే మీకు 20 డేస్ వరకు కూడా ఉపయోగపడతాయి. అసలు పాడవవు. మీరు పూజలకు వాడుకోవాలన్నా, తాంబూలానికి వాడుకోవాలన్నా, లేదంటే మనము తినడానికి తమలపాకును తింటూ ఉంటారు కదా, ఆకు వేసుకుంటూ ఉంటారు, వాటికి వాడుకోవాలన్నా కూడా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే తమలపాకు పైన ఉండే మొత్తం తడిని అంతా తూర్చామంటే ఇలా మురికి అనేది వచ్చేస్తూ ఉంటుంది. చాలా మురికి ఉంటుంది మనకు తెలియకుండానే. ఇలా ఫస్ట్ నీట్గా అయితే తూర్చేసేసేయండి. తూర్చిన తర్వాత చూడండి, ఇలా అన్నీ సమంగా పెట్టేసుకోండి, ఒకదానిపైన ఒకటి ఇలా తమలపాకులన్నిట్లని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి. ఇలా టిష్యూని తీసేసుకొని ఇప్పుడైతే ఈ టిష్యూ పేపర్లో ఈ తమలపాకులను అయితే ఇలా పెట్టేసేసి చుట్టేసేయాలన్నమాట. ఇలా చుట్టేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది. మనకి అస్సలు తమలపాకులు అనేది పాడవు అనమాట. ఇలా చుట్టేసుకొని దీనికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసేయండి. రబ్బర్ బ్యాండ్ను వేసేసుకొని దీన్ని అలానే పెట్టేస్తే ఇది కూడా తడిచిపోతుంది. కాబట్టి కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు 20 డేస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మిక్సీ జార్ల మూతల్ని వాడుతూ ఉంటాం కదా. మనము మిక్సీ దోశ కానీ ఏదైనా వడలకి, ఇడ్లీలకు పట్టినప్పుడు పిండి ఇలా దాని మధ్యలో చేరుకొని మొత్తం అదంతా తెల్లగా అయిపోయి అలానే పేరుకొని ఉంటుంది. మరి దాన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే మనకి స్క్రబ్బర్ పెట్టి రుద్దామంటే అసలు రాదనమాట. మరి ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఆ ప్లేట్ పైన ఇలా మనకి మిక్సీ జార్ది మూత పెట్టేసి ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా రుద్దేసేయాలన్నమాట. ఇలా రుద్దామంటే దాంట్లో ఉండే మురికి ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది. ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా, ఫంగస్ అంతా చేరి ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే తప్పకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే మన హెల్త్కు మంచిది. అలాగే దాంట్లో బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఏమీ చేరకుండా చాలా బాగుంటుంది. అలాగే మనము ఇలా చెయ్యి పెట్టి రుద్దలేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది మిక్సీ జార్ మూతలకనే కాదండి, మిక్సీ జార్లకు బ్యాక్ సైడ్న కానీ, లేదంటే ఇంకా ఏదైనా సరే క్లీన్ చేసుకోవడానికి చెయ్యి దూరనప్పుడు ఇలా బ్రష్ని ఉపయోగించి క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో నుంచి నీట్గా దాంట్లో ఉండే మురికిని, జిడ్డును, అలాగే ఏదైనా ఇరుక్కొని ఉన్నా తీసేయచ్చు.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామంది బెల్లం అయితే వాడుతూ ఉంటారు కదా పాలలో వేసుకోవడానికి కానీ లేదంటే స్వీట్ చేసుకోవడానికి అప్పటికప్పుడు దంచుకుంటూ ఉంటారు. కానీ మనం అప్పటికప్పుడు దంచాలంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అసలు దీన్ని బెల్లాన్ని చాకుతో కట్ చేయడానికి అస్సలు వీలు కాదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాకైనా ఇరిగిపోతుంది కానీ బెల్లం కట్ కాదు. మరి చాకుతోనే చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మందంగా ఉండే కుక్కర్ అయినా సరే డేక్ష అయినా సరే ఏదైనా తీసుకొని ఒకటి తిప్పిచ్చేసి బోర్లీ చేసి దానిపైన బెల్లం ప్లేట్ని పెట్టేసి ఇలా పైన మూత పెట్టేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఇంకొక 2 మినిట్స్ పూర్తిగా సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఈ బెల్లాన్ని అయితే తీసేసేయండి. ఇలా బెల్లాన్ని అయితే తీసేయాలన్నమాట. ఇలా తీసామంటే చూడండి మనకి బెల్లం అనేది నీట్గా వస్తుందన్నమాట. అలాగే నీట్గా కూడా కట్ అవుతుంది. చూడండి ఇలా అయితే కొద్దిగా వేడై ఉంటుంది కాబట్టి ఇలా అతుక్కోయిందనమాట. ఇలా తీసేసుకొని తర్వాత అయితే దీన్ని అయితే మనము వెంటనే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 మినిట్స్ ఆగైనా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇలా ఈజీగా మనం ఎంత బెల్లాన్నైనా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ మనము వేడి చేసామంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఒకే ఒక చేత్తో కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అంటే మనం ఏదైనా స్వీట్స్ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు కట్ చేసుకోకుండా దంచుకోకుండా ఇలా డబ్బాలో దంచేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి దేనికి కావాలన్నా వాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజు పిల్లలకి ఈ బెల్లం పాలను కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే బ్లడ్ అనేది తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. దీంట్లో బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది తక్కువగా కాదు. అలాగే మనకి పిల్లలు బెల్లం తినాలన్నప్పుడు ఇలా మనము పల్లీలు కానీ లేదంటే ఏదైనా సరే పప్పులు వేసి ఇలా కలిపిచ్చామంటే నీట్గా తింటారనమాట. అలాగే మనం బెల్లం టీ చేసుకోవాలన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. నేనైతే బెల్లం టీలకి వాడుతూ ఉంటాను. అలాగే ఎక్కువగా పాలుల్లో కలిపి వీటిని పాలనైతే తాగుతూ ఉంటామన్నమాట. ఈ విధంగా బెల్లాన్ని కలుపుకొని చూడండి. నార్మల్గా బెల్లాన్ని చాకుతో కట్ చేస్తే అసలు కట్టే కావడం లేదు, మీరే గమనించండి. ఇలా మనం ఎంత కట్ చేసినా చాకైనా ఇరిగిపోతుంది కానీ బెల్లం అయితే కట్ కాదు. మరి బెల్లాన్ని ఈ విధంగా కనుక కట్ చేసామంటే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. దీన్ని ఒక 1/2 అవర్ కొద్దిగా ఆరబెట్టేసి తర్వాత ఇంకా డబ్బాలు అయితే పెట్టేసుకోండి. ఆరబెట్టడం వల్ల బెల్లం అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే తడి లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే మామిడి పళ్ళని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. చాలామంది మామిడి పళ్ళు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా పచ్చిగా ఉండేటివి కొద్దిగా పండైనటివి తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని పూర్తిగా దూరగా ఉండేటివి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. మరి మనం దూరగా ఉండేటివి తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక చేసామంటే మనకి ఇవి తిన్న తర్వాతకి అవి మాగుతాయి అన్నమాట. అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా కూడా ఉంటాయి, మనకి తొందరగా మాగుతాయి. మరి ఎలా చేయాలి అని అంటే మామిడి పళ్ళు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని పళ్ళు కావాలనో తొందరగా మాగాలనో అలాగే ఎన్ని పళ్ళు పచ్చిగా ఉన్నాయో ఆ పళ్ళని ఇలా ఒక న్యూస్ పేపర్లో అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలా చుట్టేసేయాలన్నమాట. ఇలా చుట్టేసేసి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో కానీ ఒక డేక్షలో కానీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకైతే గాలి తగలకపోవడం వల్ల మనకి తొందరగా మాగుతాయి. అలాగే ఇలా పేపర్లో చుట్టి పెట్టడం వల్ల ఒకదానికొకటి తగులుకోవడం వల్ల మెత్తగా కాకుండా అలాగే నీట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పల్లీ చెక్కలు అయితే తెచ్చుకుంటాం కదా. పల్లీ చెక్కలనే కాదండి, ఏదైనా సరే స్వీట్స్ అయినా ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక పెట్టామంటే మనకి మూత కొద్దిగా అటు ఇటు అంటే లూజుగా ఉన్నా లేదంటే ఫిట్గా ఉన్నా సరే చీమలు అయితే అస్సలు పట్టవన్నమాట. మరి చూడండి ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ఫస్ట్ పల్లీ చెక్కలు పెట్టే డబ్బా తడి లేకుండా చూసేసుకోండి. తర్వాత ఇలా మీకు పల్లీలనే కాదండి ఏ స్వీట్స్ అయినా సరే ఇలానే స్టోర్ చేసుకోండి. తర్వాత మనము స్వీట్స్ అయినా పల్లీ చెక్కలైనా పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. మూత కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే చీమలు పట్టవన్నమాట. ఎందుకంటే దీనిపైన కొద్దిగా వెనిగర్ వేసేసేయండి. వేసేసి కాటన్తో కానీ క్లాత్తో కానీ ఇలా మొత్తం ఆ డబ్బా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా కొద్దిగా అప్లై చేయాలన్నమాట. మనకి ఎక్కువగా అవసరం ఉన్నది కొద్దిగా అప్లై చేసేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేది రావన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఒక్క చీమ కూడా దాని దరిదాపులకు కూడా రాదు, అసలు ఆ చుట్టుపక్కల కూడా రాదు. ఆ స్మెల్ అనేది చీమలకు పడదు కాబట్టి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా తిన్నప్పుడు ఒక్కొక్కసారి అస్సలు డైజెషనే కాదు, మనకి తినేదంతా తేంపులు వస్తూ ఉంటాయి, అలాగే తినేది అరగలేదు అని చాలామంది చెబుతూ ఉంటారు కదా. మరి తిన్నది అరగాలన్నా డైజెషన్ బాగా కావాలన్నా ఇలా అయితే చెయ్యండి. చూడండి నేనైతే ధనియాలను పొడి చేసి ఇలా డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. మీరు ధనియాలైనా తీసుకోండి, లేదంటే ధనియాల పొడి అయినా తీసుకోండి, ఏదైనా రెండు ఒకటే. తర్వాత ఇలా వాటర్ని అయితే కొద్దిగా వేడి చేయండి. వేడి చేసేసి ఇప్పుడు ఒక గ్లాస్లోకి అయితే పోసేసుకోండి. కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా సరే పోసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడిని అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడిని వేసేసుకొని ఆ గోరువెచ్చని వాటర్లో దీన్ని తాగాలి మనం నైట్ పడుకునేటప్పుడు. లేదంటే మనకి ఎప్పుడైనా డైజెషన్ లేకాక మనకి కొద్దిగా కడుపులో వికారంగా అలా ఉన్నా కూడా దీన్ని కనుక తాగామంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది, అలాగే కడుపు కూడా ఫ్రీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్. చూడండి ప్రతి ఒక్క మహిళ మనకి కిచెన్లో ఎక్కువగా టాస్క్ ఏది అని అంటే ఈ వెల్లుల్లిపాయలు ఒలవడం. ఎందుకు అని అంటే చెప్తానండి. వెల్లుల్లిపాయలు ఒక పెద్ద టాస్క్ అని అనుకోవచ్చు, కానీ ఇది చూడడానికి చిన్నదే కానీ పని మనకి చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలను ఒడవడం వల్ల గోళ్ళలో మంట తీస్తూ ఉంటుంది, గోళ్ళకి రసం పోయి గోళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి. దాన్ని ఒత్తడం వల్ల అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ ఒక్క గ్లాసు ఉంటే చాలండి, మన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మనము వెల్లుల్లిపాయల్ని కష్టపడి ఒలవాల్సిన అవసరం లేకుండా, అలాగే చేతులు నొప్పి పుట్టకుండా, గోళ్ళకి రసం పోకుండా ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా వెల్లుల్లిపాయలను వేసేసేయండి. ఇలా ఒలిచి వెల్లుల్లిపాయలను వేసేసామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో. నార్మల్గా అయితే మనం ఇలా బండకేసి కొట్టి తర్వాత పొట్టును తీస్తాము, ఇలా తీయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే మనకి లేట్ ప్రాసెస్. అలాగే ఒక్కరం తీయాలంటే చేతులు కూడా నొప్పి పుట్టి మనకి స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది, లేదంటే గోళ్ళకి రసం పోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా జస్ట్ ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టేసి తీసామంటే చూడండి పొట్టు మొత్తం లూజ్ అయిపోయి ఉంటుంది. మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది, గోళ్ళకి రసం పోతుంది అనే టెన్షన్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇలా తీసామంటే చాలా నీట్గా వస్తుంది, అలాగే గోళ్ళకి రసం పోదు, అలాగే మనకి పని కూడా ఫాస్ట్గా అవుతుంది. టైం సేవింగ్ టిప్ అనమాట. చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మీకు ఒకవేళ ఇవన్నీ తడి ఉన్నాయి అనిపిస్తే, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలంటే తడిగా ఉన్నాయి అనిపిస్తే కొద్దిసేపు ఒక కాటన్ క్లాత్ పైన ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అన్నమాట. మీకు డౌట్ ఉంటే అలా అయితే చెయ్యండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.